హైదరాబాద్లోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబులు, అలాగే జీహెచ్ఎంసీ పరిధిలోని మెహదీపట్నంలోని విజయపూర్ కాలనీలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని దరఖాస్తుల స్వీకరణ పరిశీలించారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని మంత్రి పొన్నం ప్రభాకర్ పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. दरवाजा मालूम उर्दू में भी आ गए मुझे उर्दू नहीं आता तो कैसे उर्दू आपको आता नाम बोला मेरे को नहीं आता नाम बोला शाहना बेगम तो आप पूरा भर के दिया ना हम अंदर పెడుతున్నాం अंदर చేసుకోవచ్చు దాన్ని ఇద్దరు బాబులు 100 మంచిగా ఉంది ఎవరు రాశారు 100 బాగుంది తల్లి కెమెరాలో పెట్టు నీడలాగా పనిచేసేటువంటి కిషన్ రెడ్డి గారిని నియమించుకున్నటువంటి ఆ కేసీఆర్ బినామీ, కేసీఆర్ ప్రతిపాదిత బీజేపీ అధ్యక్షుడు ఈరోజు చాలా చిలక పలుకులు పలికినారు. ఇప్పుడు కూడా మీరు కేంద్ర మంత్రి, గత 5 సంవత్సరాల నుంచి మీరు కేంద్ర మంత్రి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి నుంచి మొదలుపెట్టుకుంటే గల్లీ స్థాయి దాకా కూడా కాళేశ్వరం ఏటీఎం, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చి 1 నెల రోజులు కాలే రాష్ట్రంలో, ఇంకా మేము కేంద్రంలో అధికారంలోకి రాలే. మీరు ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం అనే మాట చంద్రశేఖరరావు గారు స్క్రిప్ట్ను చదివి వినిపించే ప్రయత్నం చేశారు. దీని ద్వారా రాబోయే ఎన్నికల్లో ఏమైనా లబ్ధి జరుగుతుంది కావచ్చు అనుకుంటున్నారు. ఎందుకు జరుగుతుందో, ఎందుకు మాట్లాడుతారో తెలుస్తుంది. మీ యొక్క పొలిటికల్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ గత 10 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నారు. అధికారంలో చంద్రశేఖరరావు గారు ఇక్కడ ఉన్నారు. మీకు కేంద్రంలో చంద్రశేఖరరావు గారు మద్దతు ఇచ్చారు. మీరు దేశంలో ఎవ్వరు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించినా వాళ్ళ మీద సిబిఐ, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ రైడ్ లైనే ఒక కేసీఆర్ కుటుంబం తప్ప. ఇది నేను చెప్తే కాదు, ఇది వాస్తవం. ఇటువంటి పరిస్థితులలో ఈరోజు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి అంశాలకు సంబంధించి తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీకి మేము ఆదేశించడం ఇప్పటికీ మేము రెడీ. మేము మీ గుడ్ ఆఫీసర్స్, మీ పరపతి, కేంద్ర మంత్రి పరపతిని ఉపయోగించి మీ కేంద్ర న్యాయశాఖ మంత్రికి రాసి మాకు హైకోర్టు జడ్జిని ఇస్తారా, సిట్టింగు సుప్రీంకోర్టు జడ్జిని ఇస్తారా, మీరు వెంటనే ఇవ్వండి, ఆ విచారణ ప్రారంభించడానికి మీరు సిద్ధం. మీరు సిబిఐ కోరుతున్నారు కదా, సిబిఐ డిమాండ్ కూడా మాకే వాస్తవంగా ప్రభుత్వానికి అభ్యంతరంలే. కానీ మీరు కేసీఆర్ గారిని రక్షించడానికే సిబిఐ కోరుతున్నారు. ఎందుకంటే సిబిఐ మీ సంస్థ. ఇవాళ కూడా మేము రాసినా రాయకపోయినా మీరు కేంద్ర మంత్రి హోదాలో రాసి సిబిఐ ఎంక్వైరీ వేయించవచ్చు. మేము లేక మేమే అడ్డం పడుతున్నట్టుగా దానికి సంబంధించి ఇచ్చు కాదు. నెంబర్ 1. నెంబర్ 2, సిబిఐ ఎంక్వైరీ కింద ఎంతమంది సహారా స్కామ్ అయింది, లిక్కర్ స్కామ్ అయినాయి, అనేక స్కామ్స్ జరిగినాయి. వాటి నివేదికలేవి, ఎంతమంది దోషులు శిక్షించారు. సిబిఐని జేబు సంస్థ నీ కేంద్రం అధికారంలో ఉంది, అది నీ కంట్రోల్లో ఉంటుంది. స్టిల్ యు ఆర్ ఏ క్యాబినెట్ మినిస్టర్. నిజంగా నీకంత చిత్తశుద్ధి ఉంటే గతంలో జరిగినటువంటి స్కామ్స్ సిబిఐ ఎన్ని నివేదికలు ఇచ్చింది, దాని సక్సెస్ రేట్ ఎంత, ఎంతమంది దోషులను ఇప్పటి వరకు పంపింది అనే మాట మాట్లాడుతున్నది. ఎందుకు సిబిఐ ఓన్లీ హరాస్మెంట్ కొరకు తప్ప. నిజంగానే ఆ హరాస్మెంట్ ఉన్న కేసీఆర్ గారు చేస్తుంటే అది కూడా లేదు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా మేము ఏం కోరుతున్నామంటే, మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆదేశించింది. మేము సిట్టింగ్ జడ్జిను కేటాయించమని కోరుతా ఉన్నాం. మీ యొక్క కేంద్ర మంత్రి పరపతిని వినియోగించి ఆ సిట్టింగ్ జడ్జిని కేటాయించే విధంగా ప్రయత్నం చేయండి. 2, నిజంగా మీరు టీఆర్ఎస్ తోటి స్నేహితులు లేకపోతే మీరు గోషా మహల్లా మీ పార్టీ అభ్యర్థి మీద ఎంఐఎం పోటీ లేదు, జూబ్లీ హిల్స్లో మాత్రం అజరుద్దీన్ మీద పోటీ ఉంది. ఇదంతా అండర్స్టాండింగ్ అనేది ప్రజలకు అర్థమవుతలేదా? సో ఎన్నికల్లో లబ్ధి పొందడానికి సంబంధించి మీరు ఎన్ని డ్రామాలు ఆడినా మీకు మళ్ళీ 100 సీట్లలో డిపాజిట్ రాలే. మీరు డిపాజిట్ రాని వాళ్ళు ఏదో కొత్తగా దాన్ని ఏదోటి మాట్లాడితే దాన్ని జరుగుతుంది అనుకుంటే
మేము అడుగుతున్నాను, కేసీఆర్ ప్రతిపాదిత తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడివి, అంతకంటే నీకు మించిన అర్హత ఏంది? ఇది మేము కాదు, భారతీయ జనతా పార్టీ నాయకత్వం. ఇవాళ కూడా అసలు వాస్తవంగా తెలంగాణ డిఎన్ఏ ఉన్న వాళ్ళు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ ఉండొద్దు. కేంద్రంలో లోక్సభ సాక్షిగా నరేంద్ర మోడీ గారు తెలంగాణ విధానాన్ని, తెలంగాణ ఏర్పాటు, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షల్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అవమానపరిచే విధంగా మాట్లాడినాక కూడా ఇంకా మేము బీజేపీ అని చెప్పుకుంటున్న వాళ్ళకి సిగ్గుండాలని అంటా ఉన్నాం. ఇవాళ మీరు తెలంగాణకు సంబంధించి మేము ప్రభుత్వం ఏర్పడి అసలు ఫలితాలు రేపటికి నెలైతే 7 తారీఖు నాడు క్యాబినెట్ అయితే మేము మా నాయకుడిని అంతా ఎంపిక చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు మీరు మీ యొక్క శాసనసభ పక్ష నాయకుని కూడా ఎంపిక చేసుకునే ప్రశ్న లేదు. ఇలా అడుగుతాను ఒకటే, నిజంగా భారతీయ జనతా పార్టీ కేసీఆర్ పట్ల, వారి ప్రభుత్వం పట్ల, కాంగ్రెస్ చేసే విచారణకు మద్దతునిచ్చే, ఒకవేళ మీరు అటువంటి ఆలోచన కేసీఆర్ నిజంగా అనే ఆలోచన ఉంటే మాకు జడ్జి గారిని కేటాయించండి, లేదా మీరే సిబిఐతో విచారణ చేయించండి. కేంద్రం మీది, మంత్రి మీరు, మీ లేఖకు విలువ లేదంటే మీరు ఆ మంత్రి పదవికి రాజీనామా చేయండి. మీ లేఖ ఒక సెంట్రల్ మినిస్టర్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ ది స్టేట్ తెలంగాణ, ఇక్కడ జరిగిన కాళేశ్వరం అవినీతి మీద మీరు లేఖ రాస్తే మీ ప్రభుత్వం పట్టించుకోకపోతే మీరు మంత్రిగా ఉండి అనర్హత, వేస్ట్. మొన్ననే హోంశాఖ సహాయ మంత్రి, ఇప్పుడు ఉన్నట్టు నిజమేనా? సో ఇటువంటి పరిస్థితులలో దయచేసి నాలికను తాటిమట్టను నాలికగా మార్చుకోకు కిషన్ రెడ్డి గారు. మీరు టీఆర్ఎస్ అనేటువంటిది చట్టాపట్టాలు వేసుకున్నటువంటి అపవిత్ర కలయిక మీది. మీరు ఎప్పుడు కలుస్తారో, ఎప్పుడు విడిపోతారో, ఎప్పుడు తిట్టుకుంటారో, ఆయనకి ఎప్పుడు కోపం వస్తుందో, ఆయన మెడలు ఎప్పుడు ఇరగొడతా అంటాడో, మీరు ఎప్పుడు ఆయనతో కలిసి ఉంటారో తెలియదు. ఒకరినెవరు ప్రశంసించుకుంటారు, ఒకరెవరు క్రిటిసైజ్ చేసుకుంటారు. మేము ఇలా తెలంగాణ ప్రభుత్వంతో కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు తీసుకోవడానికి సంబంధించిన విషయంలో ఆయనకు సముఖత లేకుండే, మేము తెలంగాణ ప్రభుత్వంగా ఇయ్యాల కేంద్రం నుంచి మీరేమేమి నిధులు తీసుకురాగలుగుతారు, మేము ఏమేమి రిప్రజెంటేషన్స్ కేంద్రం నుంచి ఇప్పించగలుగుతారు, మేము రిప్రజెంటేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలా రాష్ట్ర అభివృద్ధి అనేది ఫెడరల్ సిస్టంలో కేంద్రం సహకారంతో కేంద్రము రాష్ట్రము కలిసి చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మీరు 10 సంవత్సరాలు చేసింది గుండు సున్నా. కారణం కేసీఆర్ చూపెట్టిండు, మేము చేస్తామంటే వద్దంటుండని మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఆటో కార్మికులకు, నా అన్నతమ్ములైన తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ సాధనల పాత్రలో వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నాం, మీకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు ఇది. మేము మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం కలిగిస్తామన్నాం, కలగజేసినాం. నాకంటే ముందు కూడా ఇటువంటి రవాణా సౌకర్యాలకు సంబంధించిన మెట్రో, ఓలా, ఊబర్, ర్యాపిడో ఇట్లా అనేకం వచ్చినాయి. వాటి ద్వారా మీరు ఎప్పుడేం మాట్లాడాలి. ఇలా టీఆర్ఎస్ రెచ్చగొడితే రెచ్చిపోకండి. అదే టీఆర్ఎస్ నాయకత్వాన్ని అడుగుతున్నా, మీరు మహిళలకు బస్సు సౌకర్య విధానాన్ని వ్యతిరేకిస్తున్నా, అంత దమ్ము ఉంటే చెప్పమని అడుగుతా ఉన్నా. ఎవరిది? నేను ఓపెన్ ఇన్వైట్ చేస్తున్నా, రేపు పొద్దున్న రమ్మని మాట్లాడతా, ఇప్పుడు రమ్మని మాట్లాడతా, మీ సమక్షంలో మాట్లాడతా. వాళ్ళ ధర్నాకు ప్రోత్సహిస్తున్న నాయకులను కూడా రమ్మంటున్నా. వాళ్ళ టైంలో సెక్రటరీకి ఎంట్రీ లేదు, మేము సెక్రటరీకి ఎంట్రీ నేనే రిసీవ్ చేసుకుంటా. మీకు నిజంగా ఈ యొక్క సమస్య ఆటో కార్మికుల రియల్ కన్సర్న్ ఉంటే రెచ్చగొట్టడద్దు. ఉప్పుగా మండుతున్న అగ్గిలా ఉప్పేయడమో లేకపోతే దానికి సంబంధించి అట్లా వద్దు. వాళ్ళకు మేము వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదని మళ్ళీ చెప్తున్నాం. వాళ్ళ సమస్య పరిష్కారానికి సానుకూలం అనేక సందర్భాలు చెప్తున్నాం. ఇప్పుడు